సార్ ఎన్నాళ్ళైంది అంబికా అగరబత్తి మీరు టేకప్ చేసి? 1946లో మా ఫాదర్ పెట్టారండి ఇది. 1946లో చాలా పేదరికంలో మా నాన్నగారు తినడానికి కూడా లేని పరిస్థితి. ఆ టైంలో 1946లో 25 రూపాయలతోటి స్టార్ట్ చేశారు. 25 రూపాయలు. మా అమ్మగారు అంటే మా అమ్మమ్మ గారు ఇచ్చిన డబ్బు అది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను 1968లోనే వచ్చేసాను వ్యాపారంలోకి. 68 నుంచి అంబికా అగరబత్తికి షాపుకి వెళ్ళి షాపుకి తిరిగి, అప్పుడు అంబికా అగరబత్తి అంటే తెలియదు, మీరే నేనే షాపుకి వెళ్ళి అంబికా అగరబత్తి తీసుకోండి అంటే మాకదు పోయా అనే స్థితి. అక్కడ నుంచి దాన్ని అలాగ ఒక్కొక్క స్టెప్ 2 సంవత్సరాల పాటు ఒక వ్యాన్ ఉంది మా దగ్గర. ఇప్పటికీ ఆ సెంటిమెంట్గా ఆ వ్యాన్ మా దగ్గర ఉందండి. చెవర్లెట్ వ్యాన్, ఓల్డ్. దాంట్లో నేను 2 సంవత్సరాలు గడిపానండి రేయింబగడ్లో. ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం దాకా తిరిగాను దాంట్లో. పొద్దున్నే స్నానం చేయటం, మన ట్రావెల్స్ బంగ్లాలు ఉండే. ఇప్పట్లో అంటే హోటల్ అయితే డబ్బులు అయిపోతే ట్రావెల్స్ బంగ్లాలో దిగేవాళ్ళు. R&B గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయి ఊరు బయట, తెలుసుగా మీకు. అక్కడ ఖచ్చితంగా ఒక నుయ్యి కూడా ఉంటుంది, ఒక బావి కూడా ఉంటుంది గ్యారంటీగా. ఆ ట్రావెల్స్ బంగ్లాలో దిగటం, ఆడిగో 3 రూపాయలు ఎంతో ఆ రోజులు ఇస్తే ఆడేమో పడుకోనేవాడు. అర్ధరాత్రి కూడా వచ్చేసి లేపేసేవాడు. కరెక్ట్గా వచ్చారు లేచిపోతే మళ్ళీ అరుగు మీద పడుకుని మళ్ళీ పొద్దున్నే నూతుల దగ్గర స్నానం చేయటం, మళ్ళీ పొద్దున్నే 7:30 అంబికా అగరబత్తి వెలిగించుకుని వ్యానికి పూజ చేసుకుని దేవుడికి పూజ చేసుకుని మళ్ళీ వ్యాన్ ఎక్కడం, రాత్రి 11 గంటల వరకు తిరగటం, మళ్ళీ ఎక్కడో అక్కడ అలసిపోయి పడుకోవడం. అలాగా 2 years నా లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంబికా అగరబత్తిని మార్కెటింగ్ చేయడంలో బాగా స్థాయికి తీసుకొచ్చేసాను ఆ టైంకి. బట్ దాంతో అనేక రకాలైనటువంటి మనుషులు, వాళ్ళ భావాలు, వాళ్ళ యొక్క ఒక ప్రోడక్ట్ అంటే చిరాకు పడేవాళ్ళు సంవత్సరం తిరిగేటప్పటికల్లా అడిగి తీసుకుని 2 సంవత్సరాలకల్లా మా దగ్గర ఉండే సరుకుని దింపేయండి మేమే తీసేసుకుంటాం అనే స్థాయికి అంత ఈ డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఆఫ్ మనుషులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, విధానాలు అన్నీ నిజంగా నాకు అక్కడే వచ్చినాయేమో నాకు అనిపిస్తుంటుందండి. అంటే చదువు కంటే కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, గ్రాస్పింగ్ పవర్ని అక్కడే నేను పట్టుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే. అది నాకు బాగా పనిచేసింది నా లైఫ్లో. మీ నాన్నగారికి ఎంత సంతానండి? మేము 9 అండి. మా అన్నయ్య గారు చిన్నప్పుడే కాలం చేశారు. ఆయన చాలా చిన్నప్పుడే కాలం చేశారు. తర్వాత మేము ముగ్గురు. ఇప్పుడు ఇంటికి నేను పెద్దండి. మీరు మీ తర్వాత ఇద్దరు? మా తర్వాత ఇద్దరు, మా అంబికా ప్రసాద్, అంబికా రాజా. నాకు మళ్ళీ కొడుకులు. అబ్బాయిలే అందరూ? అమ్మాయిలు లేరు? సిస్టర్స్ లేరండి. నాకు మళ్ళీ 2 కొడుకులు. మా తమ్ముడికి ఏమో 3 అమ్మాయిలు, ఇంకొక తమ్ముడికి ఏమో 2 అబ్బాయిలు. అక్కడ తిరిపోయింది. మా ఇంకో తమ్ముడికి ఏమో 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మళ్ళీ నాకు కొడుకులు. నా కొడుకుకి మన కొడుకు కూతురు, 2 కూతుళ్ళు, 1 కొడుకు మా పెద్ద అబ్బాయికి. 2వ అబ్బాయికి ఏమో 2 అబ్బాయిలు. నాకు నా మనవరాలకి కూడా పెళ్ళి అయిపోయింది. నా మనవరాలకి నాకు ముని మనవరాలు కూడా ఉంది.